10 నిమిషాల్లో వస్తానంది, ఇంకా రాలేదేంటి? ఈ అమ్మాయినా ఏంటి? మీరేనా? నేనే. అయితే రండి. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికే. అయితే అక్కడే బెటర్లే. కూర్చోండి. ఒక్క నిమిషం. హలో సోనియా, మా ఇల్లు కొనడానికి వచ్చినాడు, దొరికాడా? ఇప్పుడు దొరికాడు. వస్తున్నాం ఇంటికి. సరే తొందర రండే. సరే వస్తున్నామే. ఎక్కండి. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? దేంట్లో? అదే మన లక్ష్మి గారు అన్నట్టు డ్రైవింగ్ లో. 13వ ఏట నుంచి చేస్తున్నాను. మీకు రాదా? నేను ఒక్కసారి కూడా చేయలేదు. ధైర్యం చేయండి, ఒక్కసారి చేస్తే ఇలా వచ్చేస్తుంది. అదే మా లక్ష్మి గారు చాలా సార్లు చెప్పారు. అవును, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఏంటి? అదే డ్రైవింగ్. అవసరం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటా. అదే సుమారుగా ఎన్నిసార్లు చేస్తావా అని. 6-7 టైమ్స్. అబ్బా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేర్చుకుంటే నీ దగ్గరే నేర్చుకోవాలి. నేర్పిస్తాలే, ముందు బైక్ ఎక్కు. సరే. థ్యాంక్ గాడ్ వచ్చేసారు. ఈసారి వాడిని తీసుకుంటా వీడిని తీసుకున్నా అన్నా అనుకో, చంపేస్తాను. నేను బయలుదేరుతున్నా, వాడిని చూసుకో. సుజీ. హాయ్. సుజీ అన్ని చూపిస్తుంది, బాగా చూసుకోండి. అదేంటి, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే చూపించవచ్చు కదా. నువ్వే కావాలంటున్నాడు, ఉండొచ్చు కదా. 2-3 లక్షలు ఎక్కువ కమ్మచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే పదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇదే హాల్. సోఫాస్ వేసుకోవచ్చు, చైర్స్ వేసుకోవచ్చు. బెడ్ వేసుకోవచ్చు, బట్ దివాన్ లాంటిది అయితే బెటర్. వేరే ఏం లేదా? ఇదిగో ఇదే కిచెన్. కిచెనా? కిచెన్ లో అంత బాగుండదేమో. బెడ్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. ఏంటి ఖాళీగా ఉంది? 12x12 సైజ్. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకేమైనా చూస్తారా? ఇంకా ఏం చూస్తాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయండి. ఓకే, మా ఫ్రెండ్ని పిలుస్తా. ఇద్దరా? ఫస్ట్ నుంచి మీతోనే కదా డీల్ చేస్తున్నాను, మీరైతే ఓకే. ఓకే, మనమే మాట్లాడుకుందాం. అయ్యి బాబోయ్, కొంచెం అయితే వీపి విమానంలా మోగేది. అయినా నాకన్నా సెన్స్ ఉండాలి కదా. ఇల్లు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. ఈ అమ్మాయి ఎవరు నా బండి మీద కూర్చుంది? ఎక్స్క్యూజ్ మీ, మీరు? 9848493210 ఆ నెంబర్ మీదేనా? నువ్వు? అవును నేనే. నువ్వు ఇవన్నీ చేస్తావని మీ ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో తెలుసా? మా నాన్నకి తెలిస్తే ఈపు చీరేస్తాడు. మరి మా ఇంట్లో తెలిస్తే మంచం వేస్తారనుకున్నావా? మరి అలాంటప్పుడు ఎందుకు రావటం? నువ్వు రాలే. నేనంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. నేను పాకెట్ మనీ కోసం వచ్చాను. మూసుకొని బండి తీ. బాగా బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. ఇది ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తే మన బస్ స్టాండ్ అయిపోతుంది. సారీ సార్, వెనకాల బ్రేకులు వెతుకునేటప్పటికి కంట్రోల్ తప్పాను. బ్రేకులు ఉండేది ముందు కదా, వెనకాల ఉన్నట్టుగా అబద్ధాలు అర్థమేంటి? అయినా నన్ను నా బండిని కుదరడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఆఫీసర్ల 4 వీలర్ల మీద వచ్చిన గడగడలాడిపోతారు. నువ్వేటయా ఆఫ్టర్ ఆల్ 2 వీలర్ మీద వచ్చి అలా గుద్దేశావు. లైసెన్స్ బయట లైసెన్సా? అది తీసుకోవడానికి వెళ్తున్నాను సార్. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బండి నడుపుకుంటూ చేస్తావా? అందులో ట్రిపుల్స్, అదే డబల్స్. నేను ఇంకా డ్రైవ్ చేయలేదు కదండి బండి. ఈడేటి నన్ను కనిపించేస్తున్నాడే. అమ్మా ఇది ఏంటమ్మా? హోండా యాక్టివా అండి. అంటే బండే కదా? అవును. నువ్వు ఈ బండి మీద కదా అలా నడుపుకుంటూ వచ్చేసావు? అవును. మరి బండి నడపనే లేదంటావేంటమ్మా? ఓహో, మీరు ఈ బండి గురించి అనుకున్నారా? ఆ, నేను వేరే బండి గురించి అనుకున్నానులేండి. బండి అంటే అమ్మాయిని చూస్తున్నాడు ఏంటి? ఇందులో ఏదో తిరకాసు ఉంది. షీ అంటే అండి మా బ్రదర్ సార్. అవును సార్,
రేపు రాఖీ పండగ కదా బ్యాండ్స్ కొనుక్కోడానికి వెళ్తున్నాం. బ్రదర్ అండ్ సిస్టరా సర్లేండి అమ్మ అడ్జస్ట్ అయిపోతాను. ఇదిగో రోడ్డు మీద ఎవరిని కొత్తకుండా వెళ్ళండి. Thank you, sir. అన్నట్టు సరే నువ్వురా. ఇల్లమ్మా దా. పొద్దున్నే తగిలిందిరా. అవును సార్. ఏ టౌన్ సార్ ఇంకో బేర వెతుకు. కూర్చున్నావేంటి, స్టార్ట్ చేయి. యాక్చువల్లీ ఇందాకదాకా నాకు ఫీలింగ్ ఉండేది, నువ్వు బ్రదర్ అన్నాక ఆ ఫీలింగ్ చచ్చిపోయింది. నీ కర్మ, నా డబ్బులి, నేను పోతా. ఏంటి నీకు బ్యాంకులో వేసాను కదా, అది వాడికి, మరి నాకు? నాకు ఆ విషయం ఆడు చెప్పలేదే. మర్యాదగా డబ్బులు ఇస్తావా? ఆ ఎస్ఐని పిలిచి నీ సిస్టర్ కాదని చెప్పేయమంటావా? అప్పుడు ఆడు నేను పట్టుకోడా? ఒక్కసారి ఫైన్ కడితే వాడే వదిలేస్తాడు, నిన్ను మాత్రం జన్మలో వదలడు. పిలవనా? హే వద్దొద్దులే. ఎంతకీ నీకు ఎంత ఇవ్వాలి? 1000. వెయ్యి